నమస్తే అన్న, మీ పేరేం పేరు? చంద్రమౌళి. చంద్రమౌళి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తారు మీరు ఇది సిల్క్? 10 సంవత్సరాలు. అదే డైలీ దాటి 10 హెక్టార్లు. దానికంటే ముందేం చేసేది? ముందు ఇదే పత్తి ఎన్ని ఎకరాలు ఉన్నది మీకు ల్యాండ్? 3.5 ఉంటుంది. మొత్తం సిల్కేనా? ఇదే లేదు, ఒక 2 ఎకరాలు పెట్టిన, ఇంకో 1.5 వేరే ఉంది. ఫస్ట్ ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు ఈ సిల్క్ వైపు పోవాలని? ఒక ఆయన మొదలు పెట్టిండు ఇక్కడ, ఆ. ఆయన చూసి ఇక పెట్టినాం మేము కూడా. ఆయన ఆయన మీకంటే ముందు ఇంకా ముందు ఆయన. అంటే మెయిన్గా సిల్క్ ఫార్మింగ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి? అంటే కొంచెం లాభాలు మంచిగా వస్తాయనా, లేకపోతే ఈ వరి చేసి ఉన్నాం కదా ఇలా? ఇప్పుడు చిన్న ఫస్ట్ గుడ్లు బెంగళూరు నుంచి గుడ్లు వచ్చేది, బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి గుడ్లు వచ్చినాక వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, అవి ఇచ్చి పోయాలి. పెట్టెలలో చిన్న పెట్టెల్లో పోసినాక ఆ డేట్ ప్రకారంగా ఇలా వెళ్తే అన్నప్పుడు ఆ డేట్ తెల్లారి తీసి చూడాలి. కొంచెం గట్టి చూడాలంటే చూసినప్పుడు ఆడ కొద్దిగా 10 పైసలు మనం పలినాయి అనుకో, తీసి ఇట్లా వేడికి కాపెట్టు, వాటి గాలికి పెట్టుడే, గాలి పెడితే మొత్తం పలుతాయి. పలినాక తర్వాతే మళ్ళీ మన బాక్సులు ఉంటాయి, ఆ బాక్సులల్లో తీసి మళ్ళీ వేసి పేపర్ వేసి అదే పేపర్లో పెట్టి చిన్న ఆకు తరగాలన్నట్టు ఇక దానికి పెట్టేది ఉంటే అది పట్టి ఇక చల్లాలి. చల్లినాక ఎక్కుతా నెట్లు ఎత్తాము ఊరుల కింద, దాంట్లో షెడ్ లాగా చూసిన షెడ్లు మనం ఇప్పుడు చిన్నగా చేసేటప్పుడు ఫస్ట్ నెట్లు వేసి ఇక నెట్ల నుంచి ఆకేయాలి. ఆకెత్తే ఉండదంటే కింద జాలి చిన్న ఆంధ్రాలుగా మీరు మొత్తం ఎక్కుతుంది, చిన్న ఎంటికలనే ఉంటుంది సార్, ఎక్కుతుంది. ఎక్కినాక నెట్టు తీసి మళ్ళీ పెట్టెలో దింపుకోవాలి. కింద గుడ్లు చదువుతారు, కింద అంతా పోతుంది. పోయినాక అది ఫస్ట్ మూట, 2 రోజులన్నర అమ్మేస్తాయి. 2 రోజుల తర్వాత మళ్ళీ మూడో మూటు, మళ్ళీ మూటుకు 1 రోజున్నర 2 రోజులు పోతాయి. ఉండేది మాట వేసులు ఉండేది. అక్కడికి ఒక మూట అయిపోయినాక మళ్ళీ ఒక మూట 4 ఒక 2వ మూటల 2 రోజులు పెడతాయి. ఫస్ట్ మూట 1 రోజున్నర పెడతాయి. ఇక 3వ మూట కూడా 3 రోజులు పెడతాయి. మెల్లమెల్ల ఇక పెట్టాలని అప్పుడు ఇక బాక్సులలో ఉంటాయి, బిడ్డలలో వేసి ఉండేది. ఇక లాస్ట్ మూటల ఒక 100కు ఒక 50కి 4 పెట్టెలు అవుతాయి కేసులు. అది ఒక 50కి 4 పెట్టెలు, దాదాపు ఒక 200 తెస్తే 16 పెట్టెలు అవుతాయి. లాస్ట్ మూటలో ఇక 4 రోజులు తింటాయి. 4 రోజులు తింటాయి అంటే పట్టేసి అప్పటి వరకు వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే ఇక బెడ్లలో వేసేది, ఇక పెట్టెలు కొంటే బెడ్లలో వేసినాక బెడ్లలో వేస్తే ఆకు ఈ పట్టి వేసుడే. నెక్స్ట్ అది ఏం చేస్తామంటే ఇట్లా మొత్తం ఇట్లా తీయాలి, తీస్తే ఇట్లా తీసేసి పెట్టెల కింది ఉంటాయి కదా పార్వతి బెడ్లలో గప్పు. ఇక లాస్ట్ ఫైనల్ అప్పుడు వారం రోజులు, ఇక వారం రోజులు అంటే ఇక ఒక్కొక్క దాదాపు ఒక 2 రోజులు తక్కువ మేస్తాయి. నెక్స్ట్ 4 రోజులు ఇక ఎంత ఎత్తే అంత మేసరే ఉంటాయి. ఒక ఎకరం చేను మొత్తం పడుతుంది, మొత్తం పడుతుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఒక నెట్లు ఉంటాయి, నెట్లు పాజిటివ్ మన చెట్లకు కడతారు, అంతకంటే సన్న ఉంటుంది కానీ కాకపోతే జోన్లు వస్తాయి, అది కప్పుతుంది. ఇప్పుడు ఈ మల్బరీ ఎంత కావాలి ఒక ఎకరం? అదే చెట్లు ఒక ఎకరానికి 250. ఇప్పుడు మొత్తం పంట ఎన్ని రోజులు కాలం? పంట ఎన్ని రోజులు అంటే మొత్తం ఇక ఇప్పుడు లాస్ట్ ఒక 7 రోజులు వచ్చాయి. ఫస్ట్ 2, 3, 5, 3, 4, 12 దాదాపు 18-19 రోజులు కథ కంప్లీట్ అవుతుంది. ఈ లాస్ట్ పైన పని బాగా 4 ఉండాలి, 4 ఉంటేనే దాన్ని చేయగలుగుతాం. ఎవరు తప్పించినా వేయలేకపోతున్నాం అంటే ఎత్తా అంటే ఇటు సపరితనే చేయాలి.